ఇంట్రెస్ట్ ఉంది ఇండియా పాకిస్తాన్ కొట్టుకుంటే ఇనిషియల్ ఒక 10 రోజులు 15 రోజులు మనం ఇద్దరం యుద్ధాలు చేసుకుంటే రైట్ మిగిలిన ప్రపంచాలు గొరిగేది లేదు రైట్. అందుకేం చేస్తాడు, ఒక 10 రోజుల వరకు వెయిట్ చేసి ఎప్పుడైతే డిటీరేట్ అవుతుందో అప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ అవటం మొదలు పెడతారు. ఆల్రెడీ ఇది మంచిది కాదు అది ఇది అనేసి. సో ఐ థింక్ ఇది ఏంటంటే ఇట్స్ వెరీ క్యాల్కులేటెడ్ మూవ్ చేశాడు. తిరిగి కొట్టాలన్నది ఒకటి, తనకి తెలుసు డ్రోన్స్ ఉన్నాయి మిసైల్స్ ఉన్నాయి దాంతో నేను కొడతాను అన్నట్టుగా ఏదో ప్రపంచానికి చూపెట్టాలి, వాళ్ళ దేశంలో మనుషులకు చూపెట్టాలి. అంతేగాని ఐ డోంట్ థింక్ హీ కెన్ లాస్ట్ మోర్ దెన్ వీక్ 10 days కన్నా యాక్చువల్ గా. బట్ కాదు, ఆల్రెడీ ద ఇంటర్నేషనల్ ఇంటర్వెన్షన్ స్టార్ట్ అయిందా అంటే అమెరికా విదేశాంగ మంత్రి రూబియో మాట్లాడారు, తర్వాత అమెరికా అధ్యక్షుడు కూడా ప్రధానమంత్రికి ఫోన్ చేసి మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మనం సమాచారం ఇచ్చాం, అంటే ముందు నుంచి చెప్పుకున్నట్టుగా మనం దీన్ని డీఎస్కలేట్ చేయడానికి మనం రెడీగానే ఉంటాం, కానీ రెడీగా ఉన్నాం ఇంతకు ముందు, కానీ ఇప్పుడు ఆ దశ దాటిపోయిందా? అది ఇప్పుడు దశ దాటిపోయిందని నేను అన్నాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏమైందంటే టిట్ ఫర్ టాట్ రియాక్షన్ లో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఎప్పుడైతే మేము టెర్రరిస్టులు వచ్చి మనల్ని కొట్టారు, మేము వెళ్ళి తిరిగి టెర్రరిస్ట్ క్యాంపులను కొట్టాం రైట్, అక్కడ మ్యాటర్ ఎండ్ అవ్వాల్సింది రైట్. కానీ ఇప్పుడు ఏం చేస్తుంటాడు, నేను కొన్ని బ్యాక్ డోర్ ఈ విదేశాంగ మంత్రి వీళ్ళందరూ మాట్లాడినా సరే, యుఎస్ నుంచి డిస్కషన్స్ అయినా సరే, పాకిస్తాన్ వాడు కూడా ఖచ్చితంగా చెప్పుకుంటాడు నేను అట్లీస్ట్ రియాక్ట్ అవ్వకపోతే దేశంలో నా యొక్క పరపతి ఏంటి, నేనేమవుతాను రైట్. సో యుఎస్ కూడా తెలివైందే, కొంతవరకు 1-2 రోజులు అటు ఇటు జరిగే వరకు చేయొద్దు అని రెండు దేశాలకి హితబోధ చేస్తుంది. కానీ ప్రస్తుతం నేను అనుకోవటం ఏంటంటే భారతదేశం దీంతో ఆగదు, ఇప్పుడు ఖచ్చితంగా తిరిగి కొట్టాలని ఇంకా కొన్ని టార్గెట్స్, ఎందుకంటే ఆడికి కూడా తెలవాలి ఎలాంటి ప్లేస్ లో కొడతారంటే. నేను అనుకోవటం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొట్టాడు కాబట్టి, యాక్చువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎయిర్పోర్ట్స్ ఇలాంటి ప్లేస్లు కొడతాం మొదలు పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా భారతదేశం కూడా రిటాలియేట్ చేస్తుంది. ఎక్కడో కొన్ని ఎయిర్పోర్ట్స్ కానీ పవర్ స్టేషన్స్ కానీ ఇంపార్టెంట్ టార్గెట్స్, స్ట్రాటజిక్ టార్గెట్స్ ఖచ్చితంగా 1-2 మీద ఖచ్చితంగా. రావు గారు ఇప్పటికే మీకు ఇన్ఫర్మేషన్, కరాచీ కావచ్చు, ఇస్లామాబాద్, లాహూర్ ఇలాంటి వాటి నగరాల పైన కూడా ఆల్రెడీ భారత్ సంబంధించినటువంటి డ్రోన్ల దాడి కొనసాగుతోంది. దీని ప్రభావం ఎలా ఉండొచ్చు, వారికి ఏ మేర నష్టం జరగబోతోంది? ఇప్పుడు ఎందుకంటే టార్గెట్స్ అంటే ఆడి చేసినంత వెదపను మన దేశం బేసికల్, ఎందుకంటే ప్రజలకి నష్టం కలిగిస్తాం అనేది ప్రజలు మధ్యలో ఎదుగుతారు. కొంచెం మనకి ఎప్పుడు ఏంటంటే యాజ్ ఏ వెరీ సెన్సిబుల్ నేషన్ మనం టార్గెట్స్ చూస్ చేసుకునే ముందు అనుకుంటాం. కానీ కరాచీ, ఇస్లామాబాద్ వీటిలో ఖచ్చితంగా కొన్ని సెలెక్టెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్ ఉంటాయి 100% షూర్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను అనుకోవటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా మిలిటరీ టార్గెట్స్ కొడతానికి కూడా ప్రయత్నిస్తాం. ఎందుకంటే మిలిటరీ టార్గెట్స్ ఉన్నాయి, వాళ్ళ క్యాంటోన్మెంట్ స్టేషన్స్ లో ఆల్రెడీ ఇంకా ఫోర్సెస్ అక్కడే ఉన్నాయి అనుకోండి, ఒక డివిజన్ లెట్స్ సే ఒక ప్లేస్ లో ఉంది రైట్, ఆ డివిజన్ హెడ్ క్వార్టర్స్ కానీ ఆల్రెడీ ఇంకా మూవ్ అవని రైట్, వీళ్ళందరూ ఎక్కడున్నారో కనుక మిలిటరీ టార్గెట్స్ కూడా మనం అటెంప్ట్ చేస్తామని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇంతవరకు ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రై చేశాడు ఎయిర్పోర్ట్స్ అయ్యి, కానీ నేను అనుకోవటం మన కొన్ని మిలిటరీ టార్గెట్స్ కూడాను డెప్త్ లో, బోర్డర్ మీద ఎలాగో కొడతాం మిలిటరీ టార్గెట్స్ రైట్, డెప్త్ లో కోర్ హెడ్ క్వార్టర్స్ కానీ ఇలాంటి ప్లేస్లు అన్ని ఖచ్చితంగా కొడతానికి ప్రయత్నిస్తాం. సరే, S-400 సిస్టమ్ అంటే సుదర్శన చక్రం, S-400 అలియా సుదర్శన చక్రం అంటే శిశుపాలుడికి ఉంది కదా, శ్రీకృష్ణుడు శిశుపాలుడు అందరికి తెలిసిన కథే. 100 తప్పుల వరకు వెయిట్ చేసి దెన్ భారత్ ఆ శ్రీకృష్ణుడి అంశతోటి ఇప్పుడు ఈ సుదర్శన చక్రాన్ని ప్రయోగించిందా? అంటే వాళ్ళు టార్గెట్ చేసిన వాటిని యాంటీ మిసైల్ సిస్టమ్ దొరకకుండా డ్రోన్లు ప్రయోగిస్తే యాంటీ డ్రోన్ సిస్టమ్తో మనం ఆ డ్రోన్లు కూల్చేసాం. ఇప్పుడు మన దగ్గర యాక్చువల్లీ చూసుకుంటే ఎయిర్ డిఫెన్స్ ఒకటే మనం కంపేర్ చేసుకున్నా సరే వాళ్ళకి తగినట్టుగానే వాళ్ళకి